ఈ వీడియోలో కొలాప్స్ క్లాస్ గురించి చూద్దాం, అలాగే అకార్డియన్ గురించి కూడా చూద్దాం. కొలాప్స్ క్లాస్ ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని హైడ్ కానీ షో కానీ చేయడానికి మనం కొలాప్స్ క్లాస్ యూజ్ చేసుకున్నాం. కొలాప్సిబుల్ ఆర్ యూజ్ఫుల్ వెన్ యూ వాంట్ టు హైడ్ అండ్ షో లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది, కింద కంటెంట్ ఉంది. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు కంటెంట్ అనేది క్లోజ్ అవుతూ ఉండాలి. ఓకే, దీని పర్పస్ మనం కొలాప్స్ క్లాస్ని యూజ్ చేసుకుంటాం, అలాగే కొన్ని అట్రిబ్యూట్స్ని కూడా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేయగానే మనకు కంటెంట్ కనపడుతుంది, లింక్ని క్లిక్ చేయగానే కంటెంట్ కనపడుతుంది, మళ్ళీ లింక్ని క్లోజ్ చేయగానే కంటెంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, సో దీని పర్పస్ చూసుకున్నట్టయితే మనం నార్మల్గా ఫస్ట్ దాన్ని చూద్దాం. నేను ఒక డివ్ క్లాస్ తీసుకుని డివ్ క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ సింపుల్ కొలాప్సిబుల్ అని H2 ట్యాగ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ క్లిక్ ఆన్ ద బటన్ టు టాగిల్ బిట్వీన్ షోయింగ్ అండ్ హైడింగ్ ద కంటెంట్ అని చెప్పి పెట్టాము. అలాగే ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని అందులో కొద్దిగా కంటెంట్ అనేది లోరం ద్వారా ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ ఎలా కనపడుతుంది. ఇక్కడ ఒక బటన్ సింపుల్ కొలాప్సిబుల్ అని చెప్పి హెడ్డింగ్, ఇదంతా పారాగ్రాఫ్. సో బటన్ కనపడుతుంది కానీ ఫంక్షనాలిటీ ఇంకా రాలేదు. సో మనం క్లాసెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకి ఏదైతే కంటెంట్ కనపడాలో, అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు కంటెంట్ కనపడాలి కాబట్టి బటన్ టైప్ ఈక్వల్స్ బటన్, క్లాస్ ఈక్వల్స్ బటన్ హైఫన్ బీటెన్ హైఫన్ టర్మినల్ వాడాం కదా. అలాగే మనం ఒక డేటా ఐఫన్ టార్గెట్ క్లాస్ని డేటా ఐఫన్ టార్గెట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి. డేటా ఐఫన్ టార్గెట్. ఓకే, టార్గెట్ ఈక్వల్స్ టు మీరు ఏదైనా ఒక ఐడి సెలెక్టర్, మీ ఇష్టం వచ్చిన నేమ్ తోటి ఐడి సెలెక్టర్ని తీసుకోండి. సో #A1 అని ఇచ్చాను నేను ఇక్కడ, #A1. తర్వాత ఇంకో క్లాస్ ఏముందంటే డేటా ఐఫన్, ఇంకో అట్రిబ్యూట్ డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు, ఈ రెండు అట్రిబ్యూట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈక్వల్స్ టు కొలాప్స్. COLLAPS కొలాప్స్. సో తర్వాత మనం ఏదైతే కంటెంట్కి ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనమేమి క్లాస్ మనం డేటా ఐఫన్ టార్గెట్ అట్రిబ్యూట్ని యాడ్ చేసాము, అలాగే డేటా ఐఫన్ టాగుల్ అట్రిబ్యూట్ని యాడ్ చేసాం బటన్కి. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఏదో ఎలిమెంట్ ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు కంటెంట్ కనపడాలి కదా, దానికి ఐడి ఈక్వల్స్ టు అని చెప్పి మనం క్రియేట్ చేసుకున్న ఐడి డేటా ఐఫన్ టార్గెట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ అసైన్ చేసుకోవాలి. ఐడి ఈక్వల్స్ టు A1. సో తర్వాత చూసుకున్నట్టయితే A1 తర్వాత సింపుల్గా మనం కొలాప్స్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. CO క్లాస్ ఈక్వల్స్ టు కొలాప్స్. చూడండి, మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కంటెంట్ కనపడుతుంది, బటన్ క్లోజ్ చేసినప్పుడు కంటెంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో మనం యూజ్ చేసుకున్న అట్రిబ్యూట్స్ బటన్కి డేటా ఐఫన్ టార్గెట్, డేటా ఐఫన్ టాగుల్, తర్వాత వచ్చేసి మన ఎలిమెంట్కి వచ్చేసి ఐడిని యాడ్ చేసాం, అలాగే క్లాస్ని యాడ్ చేసాం. సో మీకు బై డిఫాల్ట్గా కంటెంట్ అనేది ఏ విధంగా కనపడుతుంది, మనకి డిజేబుల్ అయ్యి కనపడుతుంది. మనం క్లిక్ చేసినప్పుడే డేటాను, అలా కాకుండా బై డిఫాల్ట్గా కంటెంట్ అనేది కనపడాలంటే షో క్లాస్ని యూజ్ చేసుకుంటాం. SHOW షో. సో కంటెంట్ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ దగ్గర క్లాస్ ఈక్వల్స్ టు కొలాప్స్ స్పేస్ షో క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే మనం ఇన్ ప్లేస్ ఆఫ్ బటన్ ప్లేస్లో మనం యాంకర్ ఎలిమెంట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. యాంకర్ ట్యాగ్ని కూడా href ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ A1 అని #A2 అని ఇస్తున్నాను, A2. సో మీ ఇష్టం వచ్చిన నేమ్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత క్లాస్ ఈక్వల్స్ టు, అవసరం లేదు క్లాసు, డేటా ఐఫన్ టార్గెట్ ఈక్వల్స్ టు డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు కొలాప్స్. సో ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం
హ్యాష్ టు డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు కొలాప్స్. సో బటన్ అవసరం లేదుగా మనకి, ఇప్పుడు బటన్ని నేను కామెంట్ చేశాను. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ A2 ఇచ్చాను కాబట్టి హ్యాష్ A2, ఇక్కడ A2 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి లింక్ క్రియేట్ అయ్యి లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఓకే యాంకర్ టెక్స్ట్ రాలేదు, క్లిక్ హియర్ అని చెప్పి రాస్తున్నాను. సో చూడండి బయట మనకి లింక్ మీద క్లిక్ చేసినప్పుడు కంటెంట్ అనేది షో అండ్ హైడ్ అవుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా షో క్లాస్ని యూజ్ చేశాను కాబట్టి బై డిఫాల్ట్గా కనపడుతుంది మనకి. తర్వాత అకార్డియన్ అంటాం. సో అకార్డియన్ అంటే ఏంటంటే హైడ్ అంటే మనకి ఎగ్జాంపుల్గా మనకి అకార్డియన్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా క్లోజ్ చేసి మూవ్ చేసినప్పుడు మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మ్యూజిక్ రాదు కానీ క్లోజ్ ఇప్పుడు మనకి 3 కొలాప్సిబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఓ దాన్ని క్లోజ్ చేసినప్పుడు మిగతా ఓ దాన్ని ఓపెన్ చేసినప్పుడు మిగతా 2 క్లోజ్ అయిపోతాయి. ఏదైతే ఓపెన్ చేసిందో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసింది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పేజెస్ కార్డ్స్ని కూడా ఇచ్చేసుకున్నాం. ఇక్కడ చూడండి. సో దీని ఓపెన్ కొలాప్సిబుల్ గ్రూప్ ఐటమ్, ఈ కంటెంట్ను మనం రీడ్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ది క్లోజ్ అయిపోయి సెకండ్ ఓపెన్ అవుతుంది, థర్డ్. సో ఫస్ట్ది ఓపెన్ చేసినప్పుడు థర్డ్ క్లోజ్ అయిపోయి ఫస్ట్. సో ఇది అకార్డియన్ అంటారు అనమాట. ద డేటా ఐఫన్ పేరెంట్ attribute makes sure that all collapsible elements under the specified parent will be closed when one collapsible item is shown అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మన కార్డ్స్ని కూడా యూజ్ చేసుకున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసి మనం అకార్డియన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుని డివ్ క్లాస్ ఈక్వల్స్ టు సో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ తీసుకున్నాను. సో ఏ డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు కొలాప్స్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు కొలాప్స్ 1 కొలాప్స్ గ్రూప్ ఐటమ్ హ్యాష్ 2 తర్వాత డివ్ ఐడి ఈక్వల్స్ టు కొలాప్స్ 1 క్లాస్ ఈక్వల్స్ టు కొలాప్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకి సింపుల్గా సో మనం ఇప్పుడు ప్రీవియస్గా ఏం చేసామో అదే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి కంటెంట్ కనబడుతుంది క్లోజ్. సో మనకి కార్డ్స్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ కార్డ్స్ యూజ్ చేసుకోవాలంటే అనుకుంటే ఇక్కడ డివ్ తీసుకొని డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ అని పెట్టాను. తర్వాత ఇక్కడికి డివ్ సో కార్డ్ క్లాస్లో మొత్తం మన డేటాని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఏమైనా ఎఫెక్ట్ కనపడుతుందా? సో కార్డ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఓకే. ఒక బార్డర్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఇంకా ఏమేమి క్లాసులు ఇక్కడ చూసుకున్నట్టయితే కొలాప్స్ గ్రూప్ ఐటమ్ -1 అనేది కార్డ్ హెడర్ కింద దీన్ని కార్డ్ హెడర్ కింద పెట్టుకున్నాం. డేటా ఈక్వల్స్ టు డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ హెడర్ కార్డ్ ఐఫన్ HEADER కార్డ్ ఐఫన్ హెడర్లో పెట్టుకున్నాను. సో ఈ ట్యాగ్ మొత్తాన్ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకి కార్డ్ హెడర్ కనపడుతుంది చూడండి. ఓకే. కార్డ్ హెడర్ కనపడుతుంది. తర్వాత మనం ఇక్కడ లింక్ అనేది లింక్ పర్పస్ కూడా మనకి క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ ఐఫన్ లింక్ క్లాస్ ఒకటి ఉంది. క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ ఐఫన్ లింక్ క్లాస్ ఇది మెన్షన్ చేయడం వల్ల యూజ్ ఏంటో చూడండి. ఏ క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ ఐఫన్ కార్డ్ ఐఫన్ లింక్ డిఫరెన్స్ ఏమైనా తెలియట్లేదు. రైట్.
తర్వాత ఇక్కడ ఇది దీని బాడీ కాబట్టి కార్డ్ div క్లాస్ ఈక్వల్స్ టు కార్డ్ బాడీ అని చెప్పి దీన్ని కార్డ్ బాడీలో పెట్టుకున్నాం. div class equals to card hyphen body. సో మనకి ఇదితో ఐడియా అవసరం లేదు కాబట్టి డివ్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి మనకు అవుట్పుట్ ఏ విధంగా కనబడుతుంది కార్డ్స్లో పెట్టుకోవడం వల్ల. సో దీని మీద క్లిక్ చేస్తుంటే కార్డ్ ఐకాన్ బాడీ ఈ విధంగా కనబడుతుంది. అది పెట్టుకోకపోతే సో మనకి ప్యాడింగ్ కానీ మార్జిన్స్ కానీ రావట్లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఒక సూపర్ క్లాస్ క్రియేట్ చేసుకుని ఆ సూపర్ క్లాస్కి ఏమని ఇద్దామంటే అకార్డియన్ అని ఇద్దాం. ఓకే, ఏదో ఒక నేమ్ ఇద్దాం. div క్లాస్ ఈక్వల్స్ టు acc1 అని ఇచ్చాను. ఓకే, సో ఈ divని మొత్తాన్ని ఇప్పుడు మనం 3 కొలాప్సిబుల్ ఎలిమెంట్స్ని తీసుకున్నాం 1 by 1. ఓకే, 1 2 3. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి మనకి. సో కానీ 3 ఒకదాన్ని క్లిక్ చేస్తుంటే 3 వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఐడియల్ మార్చాం. ఇక్కడ ఐడియల్ మార్చలేదు కాబట్టి. సో ఇక్కడ కొలాప్స్ 1 అని ఇచ్చాం కదా, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్లో కొలాప్స్ 2 అని ఇద్దాం. ఓకే, కొలాప్స్ 2 కొలాప్స్ 3 ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 2 3 కాబట్టి ఏది ఓపెన్ చేస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏమి ఇచ్చేసుకోవాలంటే ప్రతి ఎలిమెంట్కి మనం ఈ క్లాస్ని ఈ acc1 క్లాస్ని యాడ్ చేసుకున్నాం. div సో ప్రతి కార్డు బాడీకి మనం సో ప్రతి కొలాప్స్ క్లాస్కి అట్రిబ్యూట్ వచ్చేసి డేటా పేరెంట్ ఈక్వల్స్ టు acc1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు చూడండి అకార్డియన్ డిస్ప్లే అవుతుందో లేదో. సారీ, div id ఈక్వల్స్ టు acc1. ఓకే, సో ఈ విధంగా మనం అకార్డియన్ క్రియేట్ చేసుకోవచ్చు.